బీసీ నాయకులకు, బీసీ మేధావి వర్గానికి నా యొక్క నమస్కారాలు. ఒక బీసీ బిడ్డగా నా యొక్క చిన్న విన్నపము. 40 సంవత్సరాల క్రితమే మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఓట్లు మావి సీట్లు మీవా అని గర్జించినాడు. ఇప్పుడున్న బీసీ నాయకులు వాస్తవానికి వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళు పొలిటికల్ ఎదగడానికి కొరకు మాత్రమే స్పందిస్తుండ్రు. సిద్ధాంత ప్రాతిపదికైనా బోధలేరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీలో మోసం చేస్తుండ్రు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి బీసీఈ అని పెట్టి బీసీలలో ముస్లింలను ప్రవేశపెట్టిండు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా 42%లో మళ్ళీ ముస్లింలను చొప్పించిండు. అంటే బీసీల అవకాశాలను వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది. అది మనం గ్రహించలేకపోతున్నాము. మరియు రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఎత్తాడు, ఆయన పరిధిలో ఉందా? తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తాడు, ఆయన పరిధిలో ఉందా? కానీ బీసీలో మోసం చేయడానికి ఈ పదాలు వాడతాడు, మనం గ్రహించాలి. ఇంకోటి, అవకాశాలు ఎప్పుడు రావు, అవకాశాలు వచ్చినప్పుడే బీసీ నాయకులు స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో బీసీలకు పరిపాలన చేత కాదు అన్నారు. అప్పుడు ఏ ఒక్క బీసీ నాయకుడు స్పందించలే. చీము నెత్తురు ఉన్న బీసీ నాయకులు అప్పుడు పోరాటం చేయాలి, అప్పుడు బంధు పెట్టాలి, అప్పుడు స్పందించాలి. అప్పుడు స్పందించలేదు. తర్వాత మా ప్రభుత్వం వస్తే తెలంగాణలో బీసీలకే రాజ్యాధికారం ఇస్తామని, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. అప్పుడు నిద్రపోయారు, అప్పుడు సోయి లేదు. అవకాశాలు మాత్రము ఎప్పటికి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే స్పందించాలి. తీన్మార్ మల్లన్న గారు, మీరు బీసీల కొట్లాడతారు కావచ్చు, కానీ అది ఒక వర్గాలను తిట్టుడు కాదు. తిట్టకుండా మనము ఒక రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్ సాధించాలి. జై హింద్.